చేసిందంతా చేసి ఇప్పుడు నోరు మెదపకుండా మౌనం పాటిస్తోంది. నిన్నటిదాకా శత్రు దేశం పాకిస్తాన్లో వీడియోలు చేస్తూ లొడా వాగిన యూట్యూబర్ పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ జ్యోతి మల్హోత్రాకి ఇప్పుడు నోరు పడిపోయింది. ఎన్ఐఏ విచారణకి ఏమాత్రం సహకరించడం లేదు. జ్యోతి ఐఎస్ఐకు ఎలా సహకరించిందో చెప్పడం లేదు. స్పై నెట్వర్క్ లో ఇంకా ఎంతమంది ఉన్నారో జ్యోతికి తెలుసని దర్యాప్తు ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. కానీ ఆమె నోరు విప్పకపోవడంతో కేసు విచారణ ఇప్పుడు చాలా సంక్లిష్టంగా మారింది. జ్యోతి పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటోంది. భారత సైనిక స్థావరాలు, సరిహద్దు వివరాలు రహస్యంగా పంపినట్లుగా అధికారులు గుర్తించారు. 6గురితో పాటు ఆమెను కూడా అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ కేసును విచారిస్తోంది. ప్రస్తుతం జ్యోతి సహకరించడం లేదు అని అధికారులు చెప్తున్నారు. ఆమెకు ఐఎస్ఐ అధికారులతో సంబంధం ఉన్నట్లుగా తేలింది. పహల్గాం ఉగ్రదాడికి ముందు అక్కడికి వెళ్లినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది. సోషల్ మీడియా ద్వారా సమాచారం పంపినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. ఎన్ఐఏ 7 గంటల విచారణలో కీలక సమాచారాన్ని రాబట్టింది. అయినా జ్యోతి నుంచి అసలు నిజాలు మాత్రం రాలేదని ఎన్ఐఏ అనుమానిస్తోంది. కేంద్రం జ్యోతి కేసును ఇప్పుడు ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ సంస్థకు అప్పగించాలని ఆలోచిస్తోంది. ఈ సంస్థ ఉగ్రవాదం, గూఢచర్యం వంటి తీవ్రమైన కేసులను చాలా ఈజీగా సాల్వ్ చేసిన రికార్డు ఉంది. ఈ సంస్థ దర్యాప్తు అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందట. ఆధునిక సాంకేతిక గూఢచార సమాచారాన్ని ఉపయోగిస్తారు. అంతేకాదు విచారణ తీరు కూడా చాలా కఠినంగా ఉంటుంది. సాక్ష్యాలు సేకరించడంలో నిపుణులు, డిజిటల్ ఆధారాలు, ఫోన్ రికార్డులు, సోషల్ మీడియా ఖాతాలని లోతుగా పరిశీలిస్తారు. నిందితులని మానసికంగా ఒత్తిడికి గురిచేసి నిజాలు రాబట్టడంలో ఈ సంస్థలో చాలా నిష్ణాతులైన ఆఫీసర్స్ ఉంటారు. చట్టపరమైన ఒత్తిడి కూడా తీసుకొస్తారు. ముఖ్యంగా డిజిటల్ ఫోరెన్సిక్స్, అలాగే సైబర్ ట్రాకింగ్, ఎన్క్రిప్టెడ్ సందేశాల విశ్లేషణలో ఈ నిపుణులంతా కూడా ఉంటారు. వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి ప్లాట్ఫామ్లలో జ్యోతి పంపిన సమాచారాన్ని డీకోడ్ చేసే సామర్థ్యం కూడా ఈ సంస్థకుంది. జ్యోతి వీడియోల్లోని ప్యాటర్న్స్ ని, జియో లొకేషన్ డేటాని లోతుగా పరిశీలిస్తారు. ఐఎస్ఐ అధికారులతో జ్యోతి చాట్లను, అలాగే ఫోన్ రికార్డులను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తారు. ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగితే జ్యోతి నిజాలు చెప్పే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ సంస్థ దర్యాప్తు వేగంగా, చాలా ఖచ్చితంగా ఉంటుందట. మా బ్యూరో చీఫ్ గోపి ప్రస్తుతం ఢిల్లీ నుంచి మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. గోపి, ఇప్పటి వరకు ఎన్ఐఏ అయితే జ్యోతి నుంచి ఎలాంటి వివరాలు రాబట్టలేకపోయింది. సో ఇప్పుడు ఆ దర్యాప్తుని మరొక సంస్థకి వీళ్ళు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. సో మరి ఈ సంస్థ ఏదైతే ఉందో ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్, వీళ్ళ ఇన్వెస్టిగేషన్ స్టైల్ ఎలా ఉంటుంది? ఫెడరల్ యాంటీ టెర్రరిస్ట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అనేది అంతర్జాతీయ స్థాయిలో ఇది గూఢచర్యం అనేది మన దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ హై కమిషన్కి, అలాగే పాకిస్తాన్లో ఉన్న ఇంటెలిజెన్స్ అధికారులకి చేరవేసిన ఘటన కాబట్టి సో ఇతర దేశాలతో ముడిపడి ఉన్న వ్యవహారాలని ఈ ఫెడరల్ యాంటీ టెర్రరిస్ట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చాలా సునాయాసంగా సాల్వ్ చేయగలుగుతుంది. అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ ఈ ఫెడరల్ యాంటీ టెర్రరిస్ట్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి ఈ ముఖ్యంగా జ్యోతి మల్హోత్రా కేసుని అప్పగించాలని చెప్పి భావిస్తుంది. జ్యోతి మల్హోత్రానే కాదు, ఇప్పటి వరకు గూఢచర్యానికి పాల్పడిన ఆరోపణల కింద 14 మందిని గడిచిన 2 వారాల్లో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. పెహల్గాం, అలాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎవరైతే భారత్లో స్లీపర్ సెల్స్గా, అలాగే గూఢచర్యులుగా ఇటు పాకిస్తాన్కి సంబంధించిన హై కమిషన్తో టచ్లో ఉంటూ పాకిస్తాన్లో ఉన్న ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారాన్ని చేరవేస్తున్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో జ్యోతి మల్హోత్రా దగ్గర నుంచి ముఖ్యంగా డిజిటల్ ఎవిడెన్సెస్ని, సెల్ ఫోన్స్ని, అలాగే ల్యాప్టాప్స్ని స్వాధీనం చేసుకున్నారో. ఆవిడ ఎక్కడెక్కడ ముఖ్యంగా ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ బ్లాగ్తో అనేక చోట్ల వీడియోలను చేయడం జరిగింది. 8 దేశాలను సందర్శించడం జరిగింది. 2018లో పాస్పోర్ట్ తీసుకుంటే 2020 నాటికి ఇప్పటికే 8 నుంచి 10 దేశాల వరకు ఆమె సందర్శించడం జరిగింది. ఆమె ఆర్థిక పరిస్థితి చూసినా, అలాగే ముఖ్యంగా అంత హై అండ్ హోటల్స్లో కానీ ట్రావెల్ చేసే పరిస్థితి కానీ ఉండదు. కానీ డబ్బు కోణంలో కూడా ఇటు జ్యోతి మల్హోత్రాని ఒత్తిళ్లకు గురి చేసి ట్రాప్ చేసి ఈ విధంగా గూఢచర్యానికి పాల్పడే రీతిలో కొన్ని ఆధారాలు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి లభించడం జరిగింది. అందులో భాగంగా ఎన్ఐఏ, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో, అలాగే హర్యానాకు సంబంధించిన స్పెషల్ టాస్క్ ఫోర్స్, అలాగే మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇప్పటివరకు ఇన్ని విభాగాలు జ్యోతి మల్హోత్రాని ప్రశ్నించినప్పటికీ ఏ విషయాలు కూడా తాను కేవలం పాకిస్తాన్ హై కమిషన్కి వీసా కోసం మాత్రమే వెళ్ళానని, అలాగే పాకిస్తాన్లో కొన్ని యూట్యూబ్ బ్లాగ్స్ కోసం నేను దానికోసం మాత్రమే వెళ్ళానన్న విషయాలు మాత్రమే చెప్తున్నారు. కానీ పాకిస్తాన్లో ముఖ్యంగా ఈ ఆపరేషన్ సింధూర్ అటాక్ జరిగిన తర్వాత కూడా పాక్ హై కమిషన్లో ఉన్న డానిస్తో ఇటు జ్యోతి మల్హోత్రా మాట్లాడినట్టుగా ఇన్వెస్టిగేషన్ అధికారులు గుర్తించడం జరిగింది. ఆమె మొబైల్ ఫోన్స్లో ఉన్న కొన్ని డేటాని, మెసేజెస్ని, అలాగే చాట్స్ని డిలీట్ చేసినట్లుగా కూడా గుర్తించారు. సో ఫోరెన్సిక్స్ ల్యాబ్స్లో ప్రస్తుతం జ్యోతి మల్హోత్రా నుంచి రికవర్ చేసిన ఫోన్లు, ల్యాప్టాప్స్, డిజిటల్ పరికరాల నుంచి డేటాని
రికవరీ చేసే పనిలో ఉన్నారు. సో ఇప్పుడు అనేక ప్రశ్నల్ని జ్యోతి మల్హోత్రాని అడగడం జరిగింది. ఏ దేశాల్లో పర్యటించారు, అలాగే గూఢచర్యానికి పాల్పడుతున్నారా, పాక్ హైకమిషన్కి ఏ విషయాలు వెల్లడించారు, అలాగే పాకిస్తాన్లో ఎవరిని కలిశారు, భారతదేశానికి సంబంధించిన రక్షణ వ్యవస్థకి అలాగే సున్నితమైన ప్రాంతాల వీడియోలు ఫోటోగ్రాఫ్స్ ఏమైనా పంపించారా. సో వీటన్నిటికీ కూడా జ్యోతి మల్హోత్రా నోరు మెదపడం లేదు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ కేసుని ఇటు ఫెడరల్ యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించాలని చెప్పి కేంద్ర హోంశాఖ భావిస్తుంది. ఈ కేసుతో ముడిపడి ఉన్న మిగతా కేసులను కూడా అప్పగించే అవకాశం ఉంది. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో పాక్ హైకమిషన్కే ఒక హబ్గా గూఢచర్యానికి పాక్ హై కమిషన్ కార్యాలయాన్ని ఢిల్లీలో వినియోగించుకున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే అంతర్జాతీయ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఇందులో ఉన్నారు. కాబట్టి సో ఈ కేసుని ఫెడరల్ యాంటీ టెర్రరిస్ట్ ఏజెన్సీ ద్వారా దర్యాప్తు జరపాలని చెప్పి కేంద్ర హోంశాఖ భావిస్తోంది. రైట్ గోపి, థ్యాంక్ యూ.